హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్విటి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి పాండిచ్చేరిలోని ప్యారడైజ్ బీచ్ గురించి. దీనికైతే ఎంట్రీ టికెట్ ఉందండి. సో దీని లోపల వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అంటే బీచ్ దగ్గర లేవు, పక్కన చిన్న లేక్ ఉంది. ఆ లేక్లో వాటర్ యాక్టివిటీస్ ఇచ్చారు. బీచ్లో అయితే ఎలాంటి వాటర్ యాక్టివిటీస్ లేవు. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 89 రూపీస్ ఛార్జ్ చేశారు ప్రతి ఒక్కరికి. ఇక్కడ అంటే సైట్ వ్యూ కోసం లేదంటే పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంటుంది. కాకపోతే వాటర్ యాక్టివిటీస్ ఏమీ ఎలో చేయట్లేదు. అలలు అయితే చాలా గట్టిగానే వస్తున్నాయి, అంటే లోతు కూడా ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగానే ఉన్నారు. లోపలికి అసలు ఎంటర్ అవనివ్వడం లేదు. ఏదైనా కొంచెం అక్కడ నియర్ బై అయితే ప్లే చేయడానికి అలౌ చేసింది. వాటర్ అయితే ఫుల్ అంటే ఫుల్ సాల్టీగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఇసుక మధ్యలో నుంచి చిన్న చిన్న క్రాబ్స్ కూడా బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. సో కిడ్స్ని అలా ప్లేయింగ్ వదిలేకుండా కొంచెం మనం దగ్గర ఉండి కేరింగ్ ఆడిస్తేనే బెటర్ ఏమో అనిపించింది. ఆ క్రాబ్స్ వచ్చేస్తే కొంచెం టెన్షన్ అనిపించింది. కాకపోతే బీచ్ కదా, ఇంకా ఆబ్వియస్గా పిల్లలు అనేది ఎంజాయ్ చేస్తారు కాబట్టి మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. లిటరలీ 1.5 అవర్ ఎంజాయ్ చేసాము అక్కడ. ఇది వచ్చేసి 9 o'clock ఓపెన్ చేస్తున్నారు అనమాట. మనం ముందెళ్ళినప్పటికీ కూడా ఎలో లేదు. ఆ గార్డ్స్ ఎవరైతే సేఫ్ గార్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చిన తర్వాతే మనకి ఎలో చేస్తున్నారు. అంటే దీనికి పర్టికులర్ టైమింగ్ అనేది ఇచ్చారనమాట. మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ చేస్తారంట. ఆ వాటర్ యాక్టివిటీస్ దగ్గర మైనస్ ఏంటి అంటే అక్కడ అంటే అది ఎందుకో వర్తి కాదేమో అనిపించింది. ఓకే, బీచ్ అయితే ఓకే, వర్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.